వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి ఏపీ తెలంగాణలో జరిగే ఎఫ్సెట్ ఎగ్జామ్కి సంబంధించి వెయిటేజ్ అండి. వెయిటేజ్ మార్క్స్ ఒకసారి చూద్దామండి. మ్యాథ్స్కి, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి మనకు వెయిటేజ్, దానికి సంబంధించి వెయిటేజ్ చూద్దాం. అంటే మనకి టెగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో మనకి వెయిటేజ్ వచ్చి 4 మార్క్స్ అండి. ఇంటిగ్రేషన్ నుంచి 4 మార్క్స్ వస్తాయి. అలాగే సర్కిల్స్ నుంచి 4 మార్క్స్ అండి. అలాగే ప్రాబిలిటీ నుంచి 4 మార్క్స్. ఇది ఏపీ తెలంగాణకి రెండింటికి సంబంధించి మార్క్స్ అండి. ఇది వెయిటేజ్. డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి మనకి 4 మార్క్స్. అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 3 మార్క్స్. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండి, దీని నుంచి మనకి 3 మార్క్స్ వస్తాయి. అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి, దీని నుంచి 3 మార్క్స్ వస్తాయి. అలాగే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అండి, దాని నుంచి మనకి 3 మార్క్స్ వస్తాయి. స్ట్రైట్ లైన్స్ అండి, స్ట్రైట్ లైన్స్ నుంచి 3 మార్క్స్ వస్తాయి. అలాగే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి 3 మార్క్స్. అలాగే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండి, దీని నుంచి 3 మార్క్స్ వస్తాయి. ట్యాంజెంట్ అండ్ నార్మల్స్ 3 మార్క్స్. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అండి, దీని నుంచి 3 మార్క్స్ వస్తాయి. డిఫరెన్షియేషన్ అండి, డిఫరెన్షియేషన్ నుంచి 2 మార్క్స్. అలాగే ఫంక్షన్స్ నుంచి 2 మార్క్స్. బైనామల్ థియరమ్ అండి. అలాగే రాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అండి. అలాగే వెక్టార్ ఎడిషన్ నుంచి రాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి 2 మార్క్స్. అలాగే వెక్టార్ ఎడిషన్ నుంచి 2 మార్క్స్ అండి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. హైపర్బోలా నుంచి 2 మార్క్స్. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అండి, దాని నుంచి 2 మార్క్స్. తర్వాత క్రాస్ ప్రోడక్ట్ అండి వెక్టార్స్లో 2 మార్క్స్. తర్వాత మ్యాక్సిమం మినిమా నుంచి ఒక మార్క్ వస్తుంది. 3D కోఆర్డినేట్స్ అండి. అలాగే ఎలిప్స్ నుంచి ఒకటి, 3D కోఆర్డినేట్స్ నుంచి ఒకటి, పారాబోలా నుంచి ఒకటి అండి, ప్లేన్ నుంచి ఒకటి వస్తుంది. డాట్ ప్రోడక్ట్ వెక్టార్స్ అండి, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. హైపర్బోలిక్ ఫంక్షన్స్, దాని నుంచి ఒక క్వశ్చన్. స్టాట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే లోకస్ అండి, లోకస్ నుంచి ఒక క్వశ్చన్. పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్. ఏరియాస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి ఒక క్వశ్చన్. అండ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అండి, ఒక క్వశ్చన్ వస్తుంది. డిసిస్ అండ్ డిఆర్ఎస్, దాని నుంచి ఒక క్వశ్చన్. డి మోర్స్ థియరమ్ అండి, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ట్రిపుల్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ మనకి ఇవ్వట్లేదండి. మీన్ వాల్యూ థియరమ్ నుంచి కూడా మ్యాథ్స్లో ఇవ్వట్లేదు. ఇది మ్యాథ్స్కి సంబంధించి వెయిటేజ్ అండి. మనకి ఏపీ తెలంగాణకు సంబంధించి మనకు త్వరలో జరగబోయే ఎఫ్సెట్ ఎగ్జామ్లో మ్యాథ్స్కి సంబంధించి వెయిటేజ్ అండి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చూద్దామండి ఒకసారి. ఫిజిక్స్కి సంబంధించి మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రోటరీ మోషన్ అండి, దాని నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. థర్మోడైనమిక్స్ నుంచి 2, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి 2 క్వశ్చన్స్. వర్క్ పవర్ ఎనర్జీ అండి, దాని నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆసిలేషన్స్ 2. సెమీ కండక్టర్స్ నుంచి 2 క్వశ్చన్స్ అండి. అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 2 క్వశ్చన్స్. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ నుంచి 2 క్వశ్చన్స్. అలాగే ఫ్రిక్షన్ అండి, ఫ్రిక్షన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అటమిక్ ఫిజిక్స్ అండి, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అండి, దీని నుంచి ఒక క్వశ్చన్. అలాగే థర్మల్ ప్రాపర్టీస్, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కెనెటిక్ థియరీ అండి, కెనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, దాని నుంచి ఒక క్వశ్చన్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ అండి, దీని నుంచి ఒకటి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండి, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. గ్రావిటేషను. అలాగే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. న్యూక్లియర్ ఫిజిక్స్ అండి, దీని నుంచి ఒక క్వశ్చన్. రే ఆప్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. వేవ్ ఆప్టిక్స్ అండి, వేవ్ ఆప్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్. కమ్యూనికేషన్ సిస్టమ్ అండి, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, దాని నుంచి ఒకటి. అలాగే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండి, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. వేవ్ మోషన్, దాని నుంచి ఒకటి. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మోషన్ ఇన్ ఏ ప్లేన్, దాని నుంచి ఒకటి. అలాగే డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ మ్యాటర్ అండి, దాని నుంచి ఒక క్వశ్చన్. వెక్టార్స్ అండి, వెక్టార్స్ నుంచి ఒక క్వశ్చన్. అలాగే కొల్యూజన్స్ నుంచి మనకి క్వశ్చన్స్ ఏం రావట్లేదు. దీనికి సంబంధించి మనకి ఫిజిక్స్ సంబంధించి వెయిటేజ్ అండి ఇది. అలాగే కెమిస్ట్రీ కూడా చూద్దామండి. కెమిస్ట్రీకి సంబంధించి మనకి థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్. అలాగే కెమికల్ కెనెటిక్స్, ఎలక్ట్రికో కెమిస్ట్రీ అండి, దీని నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 2 క్వశ్చన్స్. బయోమాలిక్యుల్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. కెమికల్ ఈక్విలిబ్రియం, అయనిక్ ఈక్విలిబ్రియం నుంచి 2 క్వశ్చన్స్ అండి. అలాగే సొల్యూషన్స్ నుంచి 2 క్వశ్చన్స్. అలాగే అటమిక్ స్ట్రక్చర్ నుంచి 2 క్వశ్చన్స్. హ్యాలో ఆల్కాన్స్, హ్యాలో హెరెన్స్ అండి, దాని నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి.
అలాగే కెమికల్ బాండింగ్ అండి, కెమికల్ బాండింగ్ నుంచి 2 క్వశ్చన్లు. 14th గ్రూప్ అండి, కార్బన్ ఫ్యామిలీ నుంచి ఒక క్వశ్చన్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్ అండి, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కోఆర్డినేషన్ ఆఫ్ కాంపౌండ్స్ అండి, దాని నుంచి ఒకటి. ఆర్గానిక్ కాంపౌండ్ కంటైనింగ్ సిహెచ్ఓ అండి, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే కార్బనిల్ కాంపౌండ్స్, దాని నుంచి ఒకటి. కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ డెరివేషన్స్ నుంచి ఒక క్వశ్చన్. హైడ్రోకార్బన్స్ అండి, హైడ్రోకార్బన్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఆర్గానిక్ కాంపౌండ్ అండ్ కంటైనింగ్ ఒక క్వశ్చన్ వస్తుంది, నైట్రోజన్. పాలిమర్స్ నుంచి ఒక క్వశ్చన్. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీ అండి, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, దాని నుంచి ఒకటి. స్టాటియోమెట్రీ అండి, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, దాని నుంచి ఒకటి. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అండి. అలాగే 13th గ్రూప్ బోరాన్ ఫ్యామిలీ, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సాలిడ్ స్టేట్ అండి, దాని నుంచి ఒకటి. అలాగే 16th గ్రూప్ మనకి క్వశ్చన్స్ ఏమి రావట్లేదు. 12th గ్రూప్ కూడా క్వశ్చన్స్ ఏమి ఇవ్వలేదు. అలాగే 18th గ్రూప్ కూడా క్వశ్చన్స్ ఏమి లేదండి. అలాగే బెంజిన్ అండి, బెంజిన్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ ఏమి రాలేదు. ఇది మనకి ఎప్సెట్ 2025కి సంబంధించి ఏపీ తెలంగాణలో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఇది వెయిటేజ్ అండి. దీనికి సంబంధించి పూర్తి వీడియోస్ మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మనకి ప్రీవియస్ ఎప్సెట్లో ఇచ్చిన క్వశ్చన్స్ మనం అప్లోడ్ చేసామండి, ప్రతి చాప్టర్ వైజ్. అంటే ఇది వెయిటేజ్ చూసుకుని ఆ బిట్స్ ఒకసారి మే 4వ తారీఖు నుంచి జరిగే ఎప్సెట్ ఎగ్జామ్కి, అలాగే మే 20వ తారీఖున ఏపీలో జరిగే ఎప్సెట్ ఎగ్జామ్కి మీరు బాగా రాస్తారని కోరుకుంటున్నామండి. ఇది మనకి ప్రీవియస్ ఎంసెట్ బిట్స్ అన్నీ మనకి చాప్టర్ వైజ్ మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.